Hi friends, welcome to my channel BTech Study Kit. Topic వచ్చేసి బైనరీ సెర్చ్. ఇది డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ algorithms. Let's go to the topic. Binary search algorithm is an application of divide and conquer method. ముందు వీడియోలో డివైడ్ అండ్ కంక్వైర్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అది చూడకపోతే అది చూసి ఇది చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదేంటి అంటే డివైడ్ అండ్ కంక్వైర్కి ఒక అప్లికేషన్ అనమాట బైనరీ సెర్చ్ అనేది. నెక్స్ట్ పాయింట్, ఇది బైనరీ సెర్చ్ అంటే మనం ఒక అల్గరిథం, అది ఫాస్ట్ సెర్చింగ్ అంటే మనకి ఏదైనా ఎలిమెంట్ కావాలి అంటే అది స్పీడ్గా మనకి ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట బైనరీ సెర్చ్ యూజ్ చేసి. విత్ రన్ టైమ్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ లాగిన్. రన్ టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? ఓ ఆఫ్ లాగిన్, బిగ్ ఓ ఆఫ్ లాగిన్ అనమాట. లాగిన్ అని రాయొచ్చు, లాగిన్ బేస్ 2 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్, ఇది ఎందుకు డిస్కవర్ చేసిర్రు, ఎందుకు బైనరీ సెర్చ్ని డిస్కవర్ చేసిర్రు అంటే లీనియర్ సెర్చ్ని ఓవర్కమ్ చేయడానికి. లీనియర్ సెర్చ్ అంటే ఏంటి? వన్ బై వన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అదే బైనరీ సెర్చ్ అంటే ఇచ్చిన యారేని మనం డివైడ్ చేస్తాం. ఐదర్ లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ యారేని కంపేర్ చేసుకుంటాం, లేదా రైట్ సైడ్. అన్నీ ప్రతి ఒక్కటి కంపేర్ చేయాల్సిన అవసరం ఉండదు అందులో. ఓకేనా? దీస్ టెక్నిక్ యూజ్డ్ యాజ్ సార్టెడ్ యారే ఫర్ సర్చ్ అన్ ఎలిమెంట్. ఇది ఒక టెక్నిక్. ఏంటి? ఒక సార్టెడ్ యారే అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఐదర్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న యారేని అందులో నుంచి ఏదైనా ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేయడానికి. ఓకేనా? ఇది అల్గోరిథం, బైనరీ సెర్చ్ అల్గోరిథం. చూద్దాం. అల్గోరిథం బిన్ సెర్చ్ అంటే నేను షార్ట్కట్లో రాసిన బైనరీలో బిన్, సెర్చ్లో సెర్చ్. ఏమేం పారామీటర్స్ తీసుకుంటున్నా? ఏ యారే, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద యారే, కీ అంటే నువ్వు ఏదైతే సెర్చ్ చేస్తున్నావో అది కీ అనమాట. ఓకేనా? నెక్స్ట్, లో ఈక్వల్స్ టు 0, హై ఈక్వల్స్ టు n-1 సెట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ లో హై అంటే స్టార్టింగ్ అండ్ ఎండ్. మీరు ఇక్కడ స్టార్ట్ ఎండ్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఇవి సెట్ చేసిన తర్వాత వైల్ లూప్కి వెళ్ళాలి. వైల్ లూప్లో ఏముంది? లో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హై. లోనే తక్కువ ఉండాలి కదా ఫస్ట్ హై కంటే. సో ఆ కండిషన్ మనం చెక్ చేయాలి. లెస్ ఉండాలి లేదా ఈక్వల్స్ టు అయినా ఉండాలి. లేకపోతే డైరెక్ట్ రిటర్న్ చేయాలి. ఏమని? -1 అని రిటర్న్ చేయాలి ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేయాలి? మిడ్ వాల్యూ కనుక్కోవాలి. మిడ్ వాల్యూకి ఫార్ములా ఏంటి? మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై బై 2. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ కండిషన్. ఇక్కడ 3 కండిషన్స్ ఉంటాయి. మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాక 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటి అంటే ఒకటేమో కీ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ మిడ్ ఒకటి, ఇంకొకటి కీ ఈక్వల్స్ టు లెస్ దెన్ ఏ ఆఫ్ మిడ్ ఒకటి, కీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మిడ్. మొత్తం 3 ఉంటాయి. చూడండి. ఇఫ్ కీ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ మిడ్ ఏమని రిటర్న్ చేయాలి? ఒకవేళ ఈక్వల్ ఉంటే ఏంటి? ఇంకా రిటర్న్ మిడ్డే కదా, రిటర్న్ వాల్యూ మిడ్ వాల్యూ రిటర్న్ చేయాలి. ఒకవేళ ఈక్వల్స్ టు అయితే సేమ్ అన్నట్టే కదా. సో నెక్స్ట్, ఒకవేళ లెస్ అయితే ఎల్స్ ఇఫ్ కీ ఈజ్ లెస్ దెన్ ఏ ఆఫ్ మిడ్ అయితే అప్పుడు హై వాల్యూని డిక్రిమెంట్ చేయాలి. హై ఈక్వల్స్ టు మిడ్ -1. మిడ్లోంచి డిక్రిమెంట్ చేయాలి, మిడ్ వాల్యూ డిక్రిమెంట్ చేయాలి. ఒకవేళ కాకపోతే లో వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి, మిడ్ +1. ఓకేనా? ఇక్కడ ఇది దేనికి కండిషన్? ఇక్కడేమో కండిషన్ ఇచ్చినా కదా లెస్ దెన్ అని. ఇక్కడ ఏంటి దేనికి కండిషన్ అంటే కీ ఈజ్ గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ మిడ్. లెస్ దెన్ కాదు అన్నప్పుడు ఎల్స్లో ఏముంటుంది? ఇంకా గ్రేటర్ దెన్, కాబట్టి గ్రేటర్ దెన్ ఇది. నెక్స్ట్, ఇక్కడ వరకు వైల్ లూప్ అయిపోయింది, ఎండ్ ఆఫ్ వైల్ లూప్. నెక్స్ట్ ఏం రిటర్న్ చేయాలి? ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే రిటర్న్ -1. ఒకవేళ అంటే ఏంటి? ఇప్పుడు ఇది లో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హై కదా. ఒకవేళ గ్రేటర్ అయితే ఏమైతే రిటర్న్ -1. ఇది స్టార్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎండ్ కాదు, లో ఈజ్ లెస్ దెన్ హై. అంటే మీరు ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. ఒకవేళ స్టార్ట్ ఎండ్ మెన్షన్ చేస్తే ఆ లూప్ మొత్తం స్టార్ట్ ఎండ్ అని మెన్షన్ చేయాలి. ఒకవేళ లో హై అని మెన్షన్ చేస్తే లో హై అని మెన్షన్ చేయాలి. ఈ రిటర్న్ -1 ఎందుకు వస్తుందంటే మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ అనేది ఆ యారోలో లేదు అని, అంటే అన్సక్సెస్ఫుల్ సెర్చ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను యారే తీసుకున్న 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంకో n ఈక్వల్స్ టు 10. లో వాల్యూ ఫస్ట్ ఎలిమెంట్ కదా, సో 5 0. హై వాల్యూ 9.
ఓకేనా. సో ఏంటి, లో ఈక్వల్స్ టు 0, హై ఈక్వల్స్ టు 9, మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను సెర్చ్ చేసే కీ ఏమో 68 ఇక్కడ. సో ఎలిమెంట్ టు బి ఫౌండ్, ఈ ఎలిమెంట్ని మనం ఫైండ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ అల్గరిథంలో ఏముంది, అల్గరిథం ఎంటర్ కాగానే లో వాల్యూ హై వాల్యూ సెట్ చేసిన లో ఈక్వల్స్ టు 0, హై ఈక్వల్స్ టు 9. నెక్స్ట్ ఏముంది, వైల్ లూప్, లో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హై, కండిషన్ సాటిస్ఫై అవుతుందో చెక్ చేయాలి. సో నేను చెక్ చేస్తున్నా, వైల్ లో ఈజ్ లెస్ దెన్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ లూప్లోకి నేను ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఒకవేళ ఎంటర్ అయితే మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడ్ లో ఈజ్ లో ప్లస్ హై బై 2. సో 0 + 9/2 4.5 వస్తే నియర్లీ ఈక్వల్స్ టు 4 కాబట్టి 4 తీసుకుంటున్నా. నెక్స్ట్ ఏముంది, ఇది మిడ్ వాల్యూ కనుక్కున్న ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ కీ అనేది ఈక్వల్ ఉందా లేదా ఏ ఆఫ్ మిడ్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి కీ వాల్యూ ఏంటి, 68 కదా. సో 68 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 4. ఏ ఆఫ్ 4 అంటే ఎంత, ఇది ఏ ఆఫ్ 4 ఎంత, 25. సో 25 నాట్ ఈక్వల్ కదా. సో కండిషన్ ఫాల్స్ అనమాట. సో ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. సో నెక్స్ట్ కండిషన్ కావాలి, కీ ఈజ్ లెస్ దెన్ ఏ ఆఫ్ మిడ్ అయితే, ఒకవేళ అయితే హై ఈక్వల్స్ టు మిడ్ -1 చేయాలి. ఎల్సిఫ్లో ఏముంది, కీ ఈజ్ లెస్ దెన్ ఏ ఆఫ్ మిడ్ అంటే 68 ఈజ్ లెస్ దెన్ ఏ ఆఫ్ 4 అంటే అప్పుడు 68 ఈజ్ లెస్ దాన్ 25 గ్రేటర్ కదా. సో లెస్ అని ఇష్యూన్. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై కాలేదు. ఇంకొక కండిషన్ ఏముంది ఎల్స్లో, లెస్ కాకపోతే ఇంకొకటి గ్రేటర్ దెన్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, లో వాల్యూ. అప్పుడు ఏం చేయాలి, అది కండిషన్ సాటిస్ఫై అయితే లో ఈక్వల్స్ టు మిడ్ +1 చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలి. సో ఎల్స్ లో ఈక్వల్స్ టు మిడ్ +1. సో కండిషన్ అక్కడ సాటిస్ఫై కాలేదు కాబట్టి ఇంకొకటి మనకి చాయిస్ ఉంది, ఏంటి, మిడ్ +1, లో వాల్యూ చేంజ్ చేయడమే. సో లో ఈక్వల్స్ టు 4 + 1 5 అవుతుంది. ఓకేనా. సో ఆ 5 నుంచి అక్కడ నుంచి మనం మళ్ళీ లో వాల్యూ హై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ లో వాల్యూ హై వాల్యూ ఏమవుతుంది, లో వాల్యూ చేంజ్ అయింది 5, హై వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అంటే 5 to 9 ఇప్పుడు మనం సెర్చ్ చేయాల్సిందనమాట. సో ఇది యారే 5 to 9. ఇప్పుడు లో వాల్యూ 5 అవుతుంది, హై వాల్యూ 9 అవుతుంది. ఓకేనా. సో సేమ్ మళ్ళీ వైల్ లూప్లోకి పోవాలి. వైల్ లూప్ సాటిస్ఫై అవుతుందా, 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హై. సో కండిషన్ సాటిస్ఫై, 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9. నెక్స్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఏమొస్తుంది, 7 వస్తుంది. సో ఫస్ట్ కండిషన్ ఫస్ట్ చెక్ చేస్తున్నా, కీ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ మిడ్ ఉందా. 68 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 7. ఏ ఆఫ్ 7 వాల్యూ ఏంటి, 68. సో 68 ఈక్వల్స్ టు 68 కదా, కరెక్టే కదా. సో ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనం ఏం చేయాలి, మిడ్ వాల్యూ రిటర్న్ చేయాలి. రిటర్న్ మిడ్ ఈక్వల్స్ టు 7 అని రిటర్న్ చేయాలి. ఓకేనా. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, అది సెర్చ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఏంటి 59 సెర్చ్ చేయండి. 59 సెర్చ్ చేస్తే ఏమొస్తుందో మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఎట్లా వస్తుంది అల్గారిథం నుంచి ఎట్లా వస్తుందో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ బైనరీ సెర్చ్ టైం కాంప్లెక్సిటీ చూడండి. ఈ టైం కాంప్లెక్సిటీ 2 ఉంటాయి ఇందులో, సక్సెస్ఫుల్ సెర్చ్, అన్సక్సెస్ఫుల్ సెర్చ్. అంటే సక్సెస్ఫుల్ సెర్చ్ అంటే ఎలిమెంట్ అనేది ఆ యారేలో ఉంటే ఫైండ్ అవుట్ అయితే అది సక్సెస్ఫుల్ సెర్చ్. ఒకవేళ మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ ఆ యారేలో లేదనుకోండి, అది అన్సక్సెస్ఫుల్ సెర్చ్ అనమాట. సో సక్సెస్ఫుల్ సెర్చ్లో బెస్ట్ కాంప్లెక్సిటీ బిగ్ O of 1, యావరేజ్ అండ్ వర్స్ట్ సేమ్ అనమాట, బిగ్ O of log n base 2. లాగిన్ అని రాయొచ్చు, లేకపోతే log n base 2 అని రాయొచ్చు. ఓకేనా. అన్సక్సెస్ఫుల్ సెర్చ్కేమో అన్నీ బిగ్ O of log n base 2. ఓకేనా. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ ఏంటి, ఇప్పుడు నేను చెప్పినాను కదా, బెస్ట్, యావరేజ్, వర్స్ట్ కేసెస్ రాయాలి, ఏంటి సక్సెస్ఫుల్ సెర్చ్వి. నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటేనేమో ఇందులో 2 ఉంటాయి, ఇటరేటివ్కి రికర్సివ్కి రెండింటికి రాయాలి. ఇటరేటివ్కి ఏమో బిగ్ O of 1, ఇదేమో బిగ్ O of log n base 2. టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బైనరీ సెర్చ్ అంటే బైనరీ సెర్చ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఈ బైనరీ సెర్చ్ యొక్క కండిషన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏంటి, రికరెన్స్ రిలేషన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అది, T of n ఈక్వల్స్ టు T of n/2 + C. ఓకేనా. దీని ఒక్క ఈక్వేషన్ గుర్తుంది అంటే మీరు మొత్తం చేయొచ్చు, అంత ఈజీగా. ఏం చేయాలంటే ఫస్ట్ ఎన్ని రిప్లేస్ చేయాలి, దేంతో, ఫస్ట్ n/2 తోటి. ఇక్కడ n/2 ఉంది కదా, ఫస్ట్
ఎన్ని n/2 తోటి రిప్లేస్ చేయాలి. ఎందులో ఈక్వేషన్ 1 అనుకున్నామా, ఈ ఈక్వేషన్ 1ని రిప్లేస్ చేయాలి. సో n ప్లేస్లో n/2 సేమ్ t ఆఫ్ n ఉంది కదా. సో n ప్లేస్లో n/2 అంటే n/2/2 వస్తుంది. n/2/2 ప్లస్ c. ఓకేనా. సో దీన్ని బట్టి t ఆఫ్ n/2 ఈక్వల్స్ టు n/2/2 అంటే n/4 అవుతుంది కదా. సో n/4 ప్లస్ c, ఇది ఈక్వేషన్ 2. సో ఇప్పటిదాకానేమో n/2 ఉంటే nని n/2 తోటి రిప్లేస్ చేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ n/4 వచ్చింది. సో నేను nని n/4 తోటి రిప్లేస్ చేస్తున్నా. సో రిప్లేస్ n ఈక్వల్స్ టు n/4 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లోనే ప్రతి ఒక్కటి రిప్లేస్ చేయాల్సింది ఈక్వేషన్ 1లోనే రిప్లేస్ చేయాలి. ఓకేనా. సో n ఈక్వల్స్ టు n/4 కదా. సో t ఆఫ్ n/4 ఈక్వల్స్ టు ఏముంది ఇక్కడ n/2 ఉంది కదా. సో n/4/2 వస్తుంది. n/4/2 ప్లస్ c. సో t ఆఫ్ n/4 ఈక్వల్స్ టు t ఆఫ్ n/4 అంటే 2 అంటే ఏమైతే 4 × 2 8. సో n/8 ప్లస్ c, ఇది ఈక్వేషన్ 3. సో ఇప్పుడు వచ్చిన 1 2 3 ఈక్వేషన్స్ అంతే, అక్కడ వరకే స్టాప్ చేయాలి. మళ్ళీ ఇంకేం రిప్లేస్ చేయొద్దు, చాలు. n/4 వరకు చేస్తే సరిపోతుంది. n/8 కూడా చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ ఎనఫ్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్స్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఏది ఫైండ్ అవుట్ చేసినాం, n/2ది ఫైండ్ చేసినాం కదా. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ 2ని, ఈ n/2 ఎక్కడుంది మనకి, ఇందులో ఉంది కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. మనం ఈ వాల్యూనే కనుక్కుంటున్నాం. సో ఆ వాల్యూ కనుక్కుంటున్నాం కదా. సో మనం t ఆఫ్ n/2 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈక్వేషన్ 2 షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 1. సో అదే రాసిన ఇక్కడ, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ 1. అప్పుడు ఏమొస్తుంది మనకి, t ఆఫ్ n ఈక్వల్స్ టు t ఆఫ్ n/2 ప్లేస్లో కదా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. t ఆఫ్ n/2 ప్లేస్లో ఇది, ఈ వాల్యూ అంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, t ఆఫ్ n ఈక్వల్స్ టు t ఆఫ్ n/4 ప్లస్ 2c అంటే c ప్లస్ c. సో 2c, ఇది ఈక్వేషన్ 4. ఇప్పుడు ఇందులో ఏమొచ్చింది, n/4 అంటే t ఆఫ్ n ఈక్వల్స్ టు t ఆఫ్ n/4 ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ n/4 కూడా మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా. ఇక్కడ t ఆఫ్ n/4 ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ 4. సో ఈక్వేషన్ 3 ఏంటి మనకి, ఈక్వేషన్ 3 ఇది t ఆఫ్ n/4 ఈక్వల్స్ టు t ఆఫ్ n/8 కదా. సో ఇది తీసుకోండి ఫస్ట్. t ఆఫ్ n ఈక్వల్స్ టు t ఆఫ్ n/4 వాల్యూ ఏంటి, ఇది t ఆఫ్ n/8 ప్లస్ c కదా. సో అదే ఇక్కడ రాసిన t ఆఫ్ n/8 ప్లస్ c ప్లస్ 2c రాయాలి కదా, ప్లస్ 2c. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ 3c అవుతుంది. ఇక్కడ మళ్ళీ రాసాను, సారీ. c ప్లస్ 2c ఏమైతే 3c అవుతుంది. సో ఇదేం 8ని ఏమని రాయొచ్చు మనం, 2 క్యూబ్గా రాయొచ్చు. అంటే ప్రతి దాంట్లో ఏమవుతుంది, ఫస్ట్ 2 ఉంది, ఫస్ట్ ఏముంది 2 ఉంది, తర్వాత ఏమైంది 4 అయింది అంటే 2 స్క్వేర్ అయింది, తర్వాత ఏమైంది 8 అయింది, 2 క్యూబ్ అంటే 2 పవర్ క్యూబ్. అంటే దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 2 పవర్ 4 2 పవర్ 5 అట్లా అప్ టు 2 పవర్ i వరకు. అలానే ఈ c వాల్యూ కూడా ఫస్ట్ c ఉంది, తర్వాత 2c అయింది, తర్వాత 3c అయింది, తర్వాత 4c 5c అంటే i వాల్యూ ఎంత ఉంటే అక్కడ ఆ వాల్యూ వస్తుంది. సో ic అవుతుంది. సో ఇది ఈక్వేషన్ 5 అనుకుంటే, సో మనకి ఏది చేంజ్ అవుతుంది, ఇక్కడ చేంజ్ అవుతుంది కదా. సో దీన్ని మనం లెట్ n/2 పవర్ i ఈక్వల్స్ టు 1 అనుకుంటే, ఇది ఇటు వస్తే ఏమవుతుంది, n ఈక్వల్స్ టు 2 పవర్ i అవుతుంది. సో మనం దీనికి లాగ్ అప్లై చేస్తే, అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, సో ఏమవుతుంది, లాగ్ n ఈక్వల్స్ టు లాగ్ 2 పవర్ i. ఇక్కడ మనం బేస్ 2 పెట్టినాం అనుకో, ఏమవుతుంది, లాగ్ n బేస్ 2 ఈక్వల్స్ టు లాగ్ 2 పవర్ i బేస్ 2. బేస్ 2 అనేది 1 కదా వాల్యూ, మనకు తెలుసు ఆ వాల్యూ. ఈ వాల్యూ మొత్తం 1 అనమాట. సో ఏమొస్తుంది, లాగ్ n బేస్ 2 ఈక్వల్స్ టు, ఈ i అనేది ముందుకు తీసుకురావాలి, ఫస్ట్ ముందుకు తీసుకురావాలి, ఎందుకంటే 2 పవర్ ఉండొద్దు దానికి. సో ఈ పవర్ అంటే మనం ఏమైనా రాయొచ్చు, ముందుకు రాయొచ్చు కదా. సో i లాగ్ 2 బేస్ 2. సో ఈ వాల్యూ ఏంటి, 1 మనకు తెలుసు. సో ఇది i, లాగ్ n బేస్ 2 వాల్యూ ఏంటి, i, ఇది 1 అయిపోతుంది కదా, i ఇంటూ 1 i అవుతుంది. సో ఇది, సో మనం i వాల్యూ వచ్చింది, ఈ i వాల్యూని తీసుకుపోయి ముందు 5th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమొస్తుంది, t ఆఫ్ n ఈక్వల్స్ టు t ఆఫ్ n బై, ఇక్కడ 2 పవర్ i ఉంటుంది, i ప్లేస్లో లాగ్ n బేస్ 2 సబ్స్టిట్యూట్ చేసిన, ప్లస్ ic కదా. సో లాగ్ n బేస్ 2 ఇంటూ c ఏమొస్తుంది,
ఇదంతా ఏమవుతుంది ఎన్కి ఈక్వల్ అవుతుంది. సో ఇదంతా 1 ఎన్కి ఈక్వల్, ఇదంతా పోతుంది క్యాన్సిల్ అయిపోతే ఎన్ ఒకటి మిగులుతుంది. సో టీ ఆఫ్ ఎన్ బై ఎన్ ప్లస్ సి ఇంటూ లాగ్ ఎన్ బేస్ 2 అవుతుంది. ఎన్ క్యాన్సిల్ అయిపోతే 1 వాల్యూ ఒకటే ఉంటుంది. సో టీ ఆఫ్ 1 ప్లస్ సి ఇంటూ లాగ్ ఎన్ బేస్ 2 ఉంటుంది. సో టీ ఆఫ్ 1 వాల్యూ మనకి ఏమని తెలుసు, 1 అని తెలుసు. సో 1 ప్లస్ సి లాగ్ ఎన్ బేస్ 2. సో ఇందులో నుంచి కాన్స్టెంట్స్ రిమూవ్ చేస్తే మనకి టైం కాంప్లెక్సిటీ వస్తుంది. సో కాన్స్టెంట్స్ ఏంటి 1, ఇది రిమూవ్ అయిపోయింది. సి కూడా కాన్స్టెంట్, ఇంకా మిగిలింది ఏంటి లాగ్ ఎన్ బేస్ 2. ఆ లాగ్ ఎన్ బేస్ 2ని మనం ఏమని రాయొచ్చు, లాగ్ ఎన్ అని కూడా రాయొచ్చు. సో ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ బైనరీ సెర్చ్ ఈజ్ బిగ్ O ఆఫ్ లాగ్ ఎన్ బేస్ 2, ఆర్ యూ కెన్ రైట్ ఆస్ బిగ్ O ఆఫ్ లాగ్ ఎన్ అని. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ binary search. So please like, share and subscribe to my channel. Bye friends.